బంగాళాఖాతంలో ఉత్తర దక్షిణ కోస్తా పైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో గుంటూరు, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలోనూ అక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతున్నారు. రాబోయే 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఒక 2 to 3 డేస్ నుంచి మనం ఈ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు అవి క్రమేపీ వెస్ట్వర్డ్ మూవ్మెంట్ వెళ్ళి ఇటు నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఒరిస్సా ఈ కోస్తా ప్రాంతం మీద అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. అవి 3.1 కిలోమీటర్స్ హైట్ వరకు అయితే విస్తరించున్నాయి. వీటి ప్రభావం చేత లాస్ట్ 2-3 డేస్లో కూడా ఒక మాసం వర్షాలు అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ నెక్స్ట్ 24 అవర్స్ ఏదో ఒక మాసం వర్షాలు అక్కడక్కడ ఉత్తరాంధ్రలోనూ 1-2 చోట్ల ఇటు దక్షిణ కోస్తాలోనూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ భారీ వర్ష సూచన కానీ అల్లూరు సీతారామరాజు కానీ అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాల వరకు అయితే భారీ వర్ష సూచన ఇచ్చాం. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ మనకి రేపటి నుంచి ఇంకా మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. దక్షిణ కోస్తాలో కానీ ఇటు రాయలసీమ చూసినా రాయలసీమ కూడా ఈ రైన్ఫాల్ యాక్టివిటీ పెరిగి కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచనకి అయితే ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు అలాగే దక్షిణ కోస్తాలు అయితే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాల వరకు భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అలాగే లాస్ట్ 24 అవర్స్లో హైయెస్ట్ రైన్ఫాల్ మనకి విశాఖపట్నంలో రికార్డ్ అవ్వడం జరిగింది. 8 సెంటీమీటర్లు అత్యధికంగా